హాయ్ హలో నమస్కారం. నేను మీ సత్యరెడ్డి. ఈరోజు మన టాపిక్ కామాతురాణం నభయం నలచ్చ. మొన్న నిర్భయ కేసులో కావచ్చు, నిన్న దిశ కేసు కావచ్చు, నేడు ట్రైనీ డాక్టర్కు జరిగిన అన్యాయం కావచ్చు, మన కాలానుగుణంగా జరుగుతున్న మార్పుల వల్ల ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాలకి సంబంధించి ఈ వీడియో నా ప్రయత్నం. ముఖ్యంగా ఒక తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, సమాజం పట్ల కంటే కూడా తల్లిదండ్రులుగా మనం ఆలోచించే ఒక తల్లిదండ్రులుగా మనం తీసుకునే బాధ్యత సమాజాన్నే మారుస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ బిడ్డలు సక్రమంగా పెంచితే ఆటోమేటిక్గా సమాజం కూడా మారుతుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యత గురించి నా ప్రయత్నం. సెక్స్ గురించి, శృంగారం గురించి తమ పిల్లలతో కూలంకషంగా, నిర్మోహమాటంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. కానీ ఒకప్పుడు నిజమా కాదా, మాట్లాడితే మంచిదా కాదా అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఒకప్పుడు మాట్లాడితే మంచిదా కాదా అనే డిస్కషన్ నుంచి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కూలంకషంగా మాట్లాడాలి. ఎందుకు అనేది కూడా నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కువ సాగతీత అయితే చేయను. ఎందుకంటే మీరు మీ ఎదుగుతున్న పిల్లలు, ముఖ్యంగా 13 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు వయసు గల పిల్లలు మీకున్నప్పుడు మీరు వాళ్ళ సైడ్ నుంచి ఎంత దాచిపెట్టినా వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని ఖచ్చితంగా రెచ్చగొడతాయి. ఎందుకంటే ఆ ఏజ్ మీరు కూడా దాటి వచ్చారు, మీకు కూడా తెలుసు. కనీసం మీరు హార్మోన్స్ వల్ల మీరు చేసిండే పొరపాట్లు కావచ్చు, మీరు చేసిన మీకు కలిగిన ఫీలింగ్స్, ముఖ్యంగా పొరపాట్లు కాదు, సరే క్షమించండి, మీకు కలిగిన ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోకపోయి ఉండొచ్చు చిన్న వయసులో కూడా. ఖచ్చితంగా హార్మోన్స్ ప్రతి ఒక్కరిని ఆ స్టేజ్ దాటి వచ్చాం కాబట్టి తెలుసు అందరికీ. ఈ విషయం పిల్లలతో చర్చిస్తే మంచి చెడు అనేది మనం కాదు, వాళ్ళ కాలానుగుణం వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఆ స్టేజ్లో ఎలా ఉంటుంది, మీరు చేసిన విధానాల గురించి మీరు చెప్తే వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇది చాలా అవసరం. ఒకవేళ మీరు దాచిపెట్టిన ఇప్పుడున్న టెక్నాలజీలో మొబైల్స్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. మీ మెయిల్ ఐడితో వాళ్ళు వల్గారిటీ వీడియోస్ చాలామంది చూస్తారు. కనీసం మీరు జాగ్రత్త పడిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు చూపిస్తారు. కనీసం సినిమాల్లో చూస్తారు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో ఖచ్చితంగా చూస్తారు. అంటే అర్జున్ రెడ్డి తప్పుగా నేను చెప్పడం లేదు, వాళ్ళు ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ వేస్తారు. కానీ మనం మన పిల్లలతో కలిసి చూస్తాం. కానీ ఆ సినిమా గురించి, ఆ ఏజ్లో కలిగే ఫీలింగ్స్ గురించి మనం వాళ్ళతో చర్చించకపోవడం వల్ల జరిగే ప్రమాదం ఏదైతే ఉందో, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో టెంప్ట్ అవుతారు. నిజాలు నిర్భయంగా మొహమాటం లేకుండా చర్చించండి. అది తండ్రి కూతురుతో అయినా మాట్లాడవచ్చు, తల్లి కొడుకుతో అయినా మాట్లాడవచ్చు. సెక్స్ గురించి పిల్లలకి నిర్మోహమాటంగా చెప్పిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ అనేది హార్మోన్స్ ప్రభావం వల్ల ప్రారంభమవుతుంది. దీనికి శరీర స్పర్శే అవసరం లేదు, ఆపోజిట్ సెక్స్ కోరుకుంటుంది. ప్రేమ లేఖ లాంటి సినిమాల్లో ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమిస్తారు, అద్భుతమైన ప్రేమ అంటారు. కానీ అక్కడ ఇంకొక మగవాడు ఉంటే ప్రేమించేవాడా? నో. కానీ
ఆమె అన్న ఫీలింగ్ అతని హార్మోన్స్ అతను రెచ్చగొడుతుంది. ఆపోజిట్లో ఉన్నది ఒక ఆమె, నీ ఆపోజిట్ సెక్స్ ఉన్నది కాబట్టి అతను రెచ్చగొడుతుంది. అది సినిమా కావచ్చు, నిజ జీవితం కావచ్చు. స్పర్శే కాదు, మాట్లాడే మాటలో కూడా హార్మోన్స్ తృప్తి పడతాయి, ఎంజాయ్ చేస్తాయి, నీ మనసును కూడా ఆహ్లాదపరుస్తాయి. కానీ అదే నిజమైన ఆనందం అని ఆ ఏజ్లో, ఆ సమయంలో అనిపిస్తుంది. కానీ అంతకంటే గొప్ప ఆనందం, అంతకంటే మించిన సంతృప్తి, అవధుల్లేని ఆనందం విజయంలో దక్కుతుంది. ఆ విజయం ఏ రకంగానో, ఒక రన్నింగ్ రేస్ కావచ్చు, లేదంటే ఒక చిన్న టార్గెట్ ఎగ్జామినేషన్లో మార్క్స్ పర్సంటేజ్ కావచ్చు, లేదంటే భారీ టార్గెట్ కావచ్చు. విజయంలో దక్కే ఆనందం ఫస్ట్ కిస్లో కూడా ఉండదు. ఫస్ట్ కిస్ నిజంగా ఒక అమ్మాయి అబ్బాయిని పెట్టుకోవడం కావచ్చు, అమ్మాయి అబ్బాయిని పెట్టుకోవడం కావచ్చు, దాంట్లో దొరికే ఆనందం కంటే విజయంలో దొరికే ఆనందం ఒక్కసారి రుచి చూపించండి. ఒక చిన్న టార్గెట్ పెట్టి మీ పిల్లలకి పెద్ద దుద్దు, అతను ఎక్స్పెక్ట్ చేసిండు అతని శక్తి సామర్థ్యాలని, చిన్న టార్గెట్ పెట్టి అతను దాన్ని రీచ్ అయ్యేలాగా ప్రయత్నించాడు. అది ఎగ్జామినేషన్ మార్క్స్ పర్సంటేజ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా ఎస్ఏ రైటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక చిన్న దీంట్లో అతని విజయంలో దక్కే ఆనందాన్ని అతను రుచి చూపించండి. తర్వాత మీరు అతన్ని తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆ ఆనందం కోసం అతనే పరుగులేస్తాడు. ప్రతి ఒక్క తల్లి తండ్రి ఈ విధంగా ఆలోచిస్తే, తమ పిల్లలతో ఈ విధంగా నడుచుకుంటే సమాజం ఖచ్చితంగా వాళ్ళ కళ్ళ ముందు ఫ్యాషన్ టీవీ యాడ్స్ వస్తున్నా, ఎలాంటి బిఎఫ్ ఫిల్మ్స్ వస్తున్నా వాళ్ళు టెంప్ట్ అవ్వరు. ఎందుకంటే అంతకంటే గొప్ప ఆనందం వాళ్ళు అనుభవించారు. వాళ్ళ కళ్ళ ముందు ఆ సమయంలో ఇది జుజుబి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బలహీనతకు తావు ఉండదు. బలహీనత బలం వాళ్ళు ఆ పాటికి తెలుసుకుంటారు. నేను చెప్పినట్టు గెలిచిన వాడే చెప్పనవసరం లేదు. మనం ఓడిపోయి ఉండొచ్చు, లేదా లైఫ్లో గెలిచి ఉండొచ్చు. కానీ మన అనుభవాన్ని వాళ్ళు పంచుకుంటే చాలు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.